ఆనందం ఒకదండి. మీ ఆనందంలో ఇంకా ఎక్కువ డబల్ ట్రిపుల్ అయిపోయింది నాకు కూడా మిమ్మల్ని చూస్తే, మీ కేరింతలు వింటే చాలా సంతోషం. అన్డౌటెడ్లీ మన ప్రీతిక పవిరాల చాలా చక్కగా చేసింది. శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి పక్షాన, గురువుగారు మృత్యుంజయ గారి పక్షాన వారి స్టూడెంటు ప్రీతిక రంగప్రవేశ కార్యక్రమం సంపన్నమైంది. మీ అందరి కరతాళధ్వలతోటి గట్టిగా మీరు అభినందించారు, ఆశీర్వదించారు. చాలా సంతోషం. అడుగడుగునా మీ ప్రోత్సాహం ఉండబట్టే ఇవాళ ప్రోగ్రాం అంతా బాగా రక్తిగట్టింది. ఆడియన్స్ అంతా బాగున్నారు, ఆర్కెస్ట్రా డబుల్ ట్రిపుల్ ఎనర్జీతో ఉన్నారు. ఆ పాప ఎక్కడా అలసిపోకుండా చక్కగా అంశాలన్నీ కూడా చాలా చక్కగా చేసింది. నౌ ఐ రిక్వెస్ట్ ఇవాల్టి మన అతిథి శ్రీ హర్షవర్ధన్ గారు, మన సాంస్కృతిక శాఖకు పూర్వపు డైరెక్టర్గా మాకు బాగా సన్నిహితులు, ఆత్మీయ బాంధవులు, సదయ హృదయులు, వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ హర్షవర్ధన్ గారు, స్వాగతం సార్ మీకు. అలాగే మా వెంకటాచలపతి గారు, సోదరులు, నర్తకులు, నాట్యాచార్యులు, ఆత్మీయ బాంధవుడు, అపూర్వమైనటువంటి రీతిలో వారి కుటుంబం అంతా కూచిపూడి నాట్యానికి అంకితమైనటువంటి వైనం. చాలా చాలా సంతోషం. వారు ఆత్మీయ బాంధవులుగా ఇవాళ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావటం చాలా సంతోషంగా ఉంది. హర్షవర్ధన్ గారు అలాగే వెంకటాచలపతి గారు, స్వాగతం సార్. మా మృత్యుంజయని వేదిక మీద కూర్చోవలసిందిగా స్వాగతిస్తున్నాం. నాట్య గురువుగా ఇవాళ సత్కారం అందుకుంటారు. ఇవాళ గురు సత్కారం అనేటువంటిది ఈ రంగప్రవేశ సందర్భంలో ప్రత్యేకంగా ఉండేటువంటి విశేష క్రతువు కనుక మా మృత్యుంజయ రానా ఇలా వచ్చి కూర్చోండి. అలాగే పాపాయిని కూడా రమ్మనండి సార్. ప్రీతిక ఆల్సో సపోజ్ టు కమ్. రామ్మ. గురువుగారు శిష్యురాలు ఇద్దరు కలిసి వస్తారు. భలే సంతోషం సంతోషం. రండి నాన్న కూర్చో. మా మృత్యుంజయ గారు అటు కూర్చో నాన్న. మీరే ఇవాళ ప్రధానమైనటువంటి వారు. కూర్చో తల్లి. వీళ్ళు ఈ దీపిక గారు, సారీ అమ్మా, దీపిక గారు, అచ్యుత్ గారు, వీళ్ళు ఈ ప్రోగ్రాం ఆ అమ్మాయి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అలా పట్టుకొని నిలిపారు. అందుకే ఇంత సక్సెస్ మనమంతా అయింది. ఒక స్పెషల్ షేర్ అమ్మా. వెంటనే గురు సత్కారం చేసేసి ఆర్కెస్ట్రా సత్కారం చేసేసుకొని మా హర్షవర్ధన్ గారు ఫస్ట్ ఉండాలి. లేదు మా అతి వినయంతోటి వర్ధిల్లేటువంటి సోదరుడు, అంటే వినయమే భూషణంగా ఉండేటువంటి మిత్రుడు మా కేశవప్రసాద్ గారి అబ్బాయి ఈ మృత్యుంజయుడు. ఒక్క నిమిషం కుర్చీ వేయించండి. ముందు వేయనాన్న, ముందు వేయాలి. అట్లా కాదు, మీరు గురువు గారికి చేయబడతారు. మా మృత్యుంజయని ప్రత్యేకాసనంలో కూర్చోవలసిందిగా మనవి. నాన్న కూర్చో. నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందా కదా నీకు, నాకు తెలుసు. నువ్వు ఆర్టిస్ట్గా మెయిన్గా ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తావో ఇక్కడ కొంచెం బిడియంగా ఉంటావు ఎనీహౌ. కానీ ఇది సందర్భం, ఇది పద్ధతి కాబట్టి ఆ ప్రకారమే దాన్ని అనుసరించే మనం వెళదాం. గురు సత్కారం అందుకోవాలి. ఇప్పుడు మా దీపిక గారు, అచ్యుత్ గారు వారి కుమార్తెతో పాటుగా గురు సత్కారం గావిస్తారు. వెంటనే వేదిక రండి సార్, తీసుకురండి, వెంటనే రావాలి. చకచక మీరు వారి చేత వేయించినా మీరు వేసినా మీ ఇష్టానికి, అది మీ అభిష్టానికి. గురువుల యొక్క కృపతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పాప ద్వారా గురువుగారికి నటరాజమూర్తి యొక్క దివ్య చరణాల సాక్షిగా ఆ స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి, జ్ఞానానికి ప్రతీక అయిన అమ్మ ఆశీస్సులతోటి, తమ గురువుగారి యొక్క కృపతోటి ఈయన ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాడో మా మృత్యుంజయుడు మాకు తెలుసు. ఆ గురువులందరి తాలూకు ప్రతిభ అంతా వీరికి చేకూరింది. అందుకే ఇవాళ ఇంత ఉద్దికగా ఉండి తమ యొక్క పిల్లల చేత చక్కగా ఈ శాస్త్రీయ నృత్య సంపదను విశేషంగా తీసుకొని పోతూ ఉన్నాడు. అమ్మ ముందుకెళ్ళు. ఇది
చాలా సంతోషం. మాస్టర్ గారు ఎంతో పద్ధతి కలిగినటువంటి మాస్టర్ గారు. అటువంటి గురువు దొరకటం మా రాఘవ్ గారు వీరికి సూచించినట్టుగానే ఆయనకి తగ్గట్టుగా ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి మృత్యుంజయ్ ఎంతైనా అభినందనీయుడు. గట్టిగా మీ కరతాళధ్వనులు ఉండాలి. మళ్ళీ మళ్ళీ అడిగానని కాదు, కానీ చాలా సమర్థుడు, ప్రత్యేకత కలిగినవాడు. రాఘవ్ గారి యొక్క సర్టిఫికేషన్ అంటే నేను లేకున్నా ఆ స్థాయిలో చేయనా అన్న అంటే అదే స్థాయిలో చేసి పాపను చక్కగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మా వెంకటాచలపతి కూడా మాట్లాడతారు కాబట్టి దానికన్నా ముందుగా ఆర్కెస్ట్రా వారిని ముందు సత్కరించుకోవాలి. ప్రోగ్రాం అంతటికీ వాల్యూ తీసుకొచ్చినటువంటి మహనీయ మూర్తులు మా డిఎస్వి శాస్త్రి గారు. రండి సార్, శాస్త్రి గారు, దండిభొట్ల వారు రండి. చాలా చక్కగా మీ గాత్ర మాధుర్యంతో ప్రోగ్రాంని రక్తగట్టించారు. డిఎస్వి శాస్త్రి గారు బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞా దురంధరుడు, ఏమాత్రం సంశయం లేదు. ఆయన ఆరాధించేటువంటి ఎన్టీ రామారావు, ఆయన ఆరాధించేటువంటి ఘంటసాల మాస్టారు, వారికి తగ్గట్టుగా ఆ అభినయ విన్యాసం కావచ్చు, ఆ గాత్ర మాధుర్యం కావచ్చు, ప్రతి సందర్భంలోనూ వారు ఆ కూచిపూడి పరంపరగా నేర్చుకున్నటువంటి విద్య తాలూకు విశేషాలన్నీ ఎక్కడ అవసరమైతే, ఎంత మేర అవసరమైతే అంత మేర దాన్ని ఆ కూర్పు గావించే వైనం చాలా బాగుంటుంది. వారు అనేక నృత్య నాటికలకి సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు 120కి పైగా 190కి చేరిన సంగీత దర్శకుడు. చాలా చాలా గట్టిగా మీ కరతాళ ధ్వని ఉండాలి. 190 నృత్య నాటికలకు సంగీత దర్శకత్వం చేసినటువంటి మహనీయ మూర్తి ఇవాళ కార్యక్రమంలో గాయక సార్వభౌముడిగా ఇవాళ సత్కారం అందుకుంటున్నటువంటి శుభవేళ. గట్టిగా మనమంతా కూడా అభినందిస్తున్నాం. డిఎస్వి శాస్త్రి గారు మాకు తెలుసు అని చెప్పుకోవడం మాకు ఆనందం. మా శాస్త్రి గారి సతీమణి, మా అమ్మాయి, మా కుమార్తె మధు కూడా ఇక్కడే ఉంది. ఎంత ఆనందమో! ఈ మాధుర్యం అంతా ఆ మధులోంచి కూడా కొంత వచ్చింది. నాయన, మా కూతురు, మా అల్లుడు గారు మీరు, చాలా సంతోషం. మీరు వృద్ధిరస్తు అనేటువంటి మనస్పూర్వకంగా స్వామిని కోరుకుంటూ వెంటనే మా మృదంగ విద్వాంసులు రాజగోపాలాచార్య మాస్టర్ గారిని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాస్టర్ గారు సత్కారం అందుకుంటున్నారు. రాజగోపాలాచార్య గారు, మా దినకర్ గారు, వనమి రామరాజు దినకర్ గారు ముందుకుంటున్నాను. వచ్చింది మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇలా ఉండండి. ఎస్, ఇప్పుడు వీరి కుటుంబానికి ఎంతో ఆత్మీయులు శ్రీ కిరణ్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గురువు గారు, కుమారు వేదిక రండి సార్. మురళి గారు, వేణుగాన విద్వాంసులు, అలాగే వీణా విద్వాంసులు సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు రండి సార్. వీణా విద్వాంసులు, వీరి మెదక్లో గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు సాయి ప్రసాద్ గారు. సంతోషం. గురువుగారు వారిని సత్కరిస్తారు. ఆ తర్వాత మా సోదరుడు జయకుమారాచార్య మురళి గారు ఉన్నారు. విబిఎస్ మురళి గారు వచ్చారు. విబిఎస్ మురళి గారు రండి సార్. గొప్ప విద్వాంసులు. ప్రోగ్రాం ఆశాంతం రక్తిగట్టడంలో మీ పాత్ర అమోఘం. విబిఎస్ మురళి గారు, వేణుగాన విద్వాంసులు. హర్షవర్ధన్ గారు శాలువతో సత్కరిస్తారు. ఎస్, నువ్వు కూడా ఉండరా. జయకుమారాచార్య గారు,
జయకుమార్ ఆచార్య గారు మా సోదరుడు, మంచి విద్వాంసులు. ఇవాళ స్పెషల్ ఎఫెక్ట్స్, ఆ స్పెషల్ అన్నదానికి తగ్గట్టుగానే అందంగా సమకూర్చారు సోదరుడు జయకుమారాచార్య గారు. దాని లైటింగ్ మిత్రులు బసవరాజు గారు, లైటింగ్ టెక్నీషియన్ బసవరాజు గారు. మీరు ఇక్కడే ఉండండి, వస్తాయి, మీరు ఉండండి, ఫోటో అంతా ఇదవుతుంది. బసవరాజు గారు సూపర్ టెక్నీషియన్ రైట్ నౌ. డాన్స్ పెర్ఫార్మెన్సెస్కి సంబంధించి స్పెషల్ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని ఆత్మని పట్టుకున్నాడు. వేదికకి తగ్గట్టుగా నాట్యం తాలూకు వాళ్ళ యొక్క పొజిషన్స్ అన్నీ వాళ్ళు చేసినా చేయకపోయినా దానికి తగ్గట్టుగా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం చేస్తారు. అంతే అందంగా చేయగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి బసవరాజు లైటింగ్ టెక్నీషియన్. అండ్ మేకప్ సుదర్శన్ గారు. సోదరా సుదర్శన్, మా అమ్మాయి ప్రీతిక చాలా అందంగా ఉంది, మీరు ఇంకా అందంగా మీ మేకప్ తోటి చాలా శోభ చేకూర్చారు. సుదర్శన్ గారు రండి సార్. ఫోటోగ్రఫీ రవి గారు, వారి బృంద సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక రండి. రవి గారు ఉన్నారా? మీరా? రండి. మాస్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా దగ్గరకు ఉండరా సార్? రవి గారు ఫోటోగ్రఫీ విభాగం, రవి గారు. ఇక భవదీయ వ్యాఖ్యాత, నా పేరు అంబడిపూడి మురళీకృష్ణ అండి. నాకు ఈ మహద్భాగ్యం కలిగించిన సర్వేశ్వరుడికి ప్రణతులు, నమస్సులు. అమ్మాయి ఇది బెటరా ఇంకేమన్నా? 2 నిమిషాలు ముందు ఇది నడవనివ్వండి, ఆగండి. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి. ఇప్పుడు మా ముందుగా అమ్మ కూర్చోరా, అందరు కూర్చోండి. మాస్టర్ గారు మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు ఈ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ముందుగా మరి డాన్స్ కదంబం కాబట్టి వెంకటాచలపతి గారిని మొట్టమొదట మాట్లాడవలసిందిగా మనవి. మాస్టర్ గారు రండి, మీరు మాట్లాడండి. నన్ను అటు కూర్చో. ఏరి మా గురువు గారు ఏరి? సభకి నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దాంట్లో ముఖ్యంగా కృష్ణవేణి తరంగ ఝరి, దివిసీమ సాంస్కృతిక పతాక సవ్వడి, భారతీయ సంప్రదాయ నృత్య మువ్వల రవళి, తెలుగువారి జీవనాడి మన కూచిపూడి. మన కూచిపూడి కృష్ణా తీరంలో దివిసీమ అనే ఒక చిన్న గ్రామంలో పురుడు పోసుకుని నేడు ప్రపంచంలో మీరు ఏ దేశంలోకి వెళ్ళినా అక్కడ కూచిపూడి నాట్య శిక్షణాలయం, కూచిపూడి అభ్యసించే విద్యార్థినులు, అలాగే కూచిపూడి నృత్యాన్ని నేర్పే గురువులు ఉన్నారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి ముఖ్య కారణం కూచిపూడి భాగవతులు, ఆ పెద్దలు, ఆ గురువులు. వారు ఆ విద్యని పరంపరాగతంగా నేర్పుకుంటూ
ఆ తర్వాత విశ్వవ్యాప్తం చేశారు. వారందరికీ మొదట ఈ సభాముఖంగా శిరస్సు ఉంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంలో ఈరోజు నన్ను ఇక్కడ అతిథిగా పిలిచారు, కానీ నేను అతిథిగా రాదగ్గ అంత అర్హత నాకు లేదు. నేను చిన్నవాడిని అందరికన్నా. కానీ ఇక్కడికి రావడానికి అతిథిగా కన్నా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మా బావ మృత్యుంజయ శర్మ గారు నాకు బావ అవుతారు. మా బావ కోసం వచ్చాను. రెండోది తను ప్రీతిగా మా అన్నయ్య గారు రాఘవ గారి దగ్గర నేర్చుకుంది. ఈ రెండు విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. అతిథిగా రాలేదు, ఒక ఆత్మీయుడిగా వచ్చాను. దాంట్లో ఆ ముందు కూర్చొని చూస్తున్నప్పుడు నా మనసులో ప్రతి క్షణం ఒకటి నా మనసును తొలుస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మా మావయ్య కీర్తిశేషులు పసుమర్తి కేశవప్రసాద్ గారు ఉంటే ఎంత బాగుండేది. వారి తనయుడు పసుమర్తి మృత్యుంజయ శర్మ అలా రంగస్థలం మీద కూర్చుని గురుస్థానంలో కూర్చుని నట్వాంగం చేస్తూ ఉంటే వారు నిజంగా ఈరోజు ఆనందించి ఉండేవారు. వారు భౌతికంగా లేకపోయినా ఇక్కడే ఎక్కడో పైనుంచి చూస్తూ వారి కొడుకు దగ్గర నేర్చుకున్న ఆ శిష్యురాలని తప్పకుండా వారు ఆశీర్వదించే ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను. మామూలుగా ప్రదర్శనలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి సభా ప్రదర్శన, 2 మామూలుగా చూస్తే పూర్వం వీధుల్లో ప్రదర్శించే వాళ్ళం వీధి నాటకాలుగా, 3వది వాణిజ్యపరమైన ప్రదర్శన, అంటే మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో కమర్షియల్గా ఉండే ప్రదర్శనలు. ఇది రంగప్రవేశం. ఈ ప్రదర్శన ఏ విభాగంలోకి వస్తుందో నాకైతే తెలియదు. అంటే ఇది సభా ప్రదర్శన అందామా అంటే ముందు కూర్చున్న 3 వరుసల్లో ప్రీతిక బంధువులే ఉంటారు. వారు ఎమోషన్లో ఉంటారు. మా మనవరాలు, లేదు మా కూతురు, లేదు మా చెల్లెలు, లేదు మా మేనకోడలు నాట్యం చేస్తోంది. ఎమోషనే ఉంటుంది తప్పించి వారి మనసుల్లో ఇంకేమీ ఉండవు, వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఉండవు. ఆ 3 వరుసల తర్వాత కూర్చున్న వాళ్ళలో నాట్యం తెలిసిన గురువులు ఉంటారు, నాట్యం నేర్చుకునే విద్యార్థులు ఉంటారు. అదే సభా ప్రోగ్రాం అయితే వారు ముందు వరుసలో ఉంటారు, వీరు వెనక వరుసలో ఉంటారు. ఇప్పుడు ఇది రంగప్రవేశం కాబట్టి ఇక్కడ ఎమోషన్సే ఉంటాయి. అంటే ఎంతసేపు మా మనవరాలు బాగా చెయ్యాలి, మా మనవరాలు అందరికన్నా మంచి బెస్ట్గా ఉండాలనే ఎమోషనే ఉంటుంది. ఇది చాలా భారం. ఎవరికంటే చేస్తున్న మీ మనవరాలకి, మీ కూతురికి భారం, నేర్పించిన టీచర్కి ఇంకా భారం. అమ్మో ఎక్కడన్నా ఈ పిల్ల డల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో, వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మమ్మగారు ఏమంటారో అని ఎంత టెన్షన్ ఉంటుందంటే ఆ చేయించే గురువుకి, చేసే ఆ విద్యార్థినికి అది చెప్పలేను. కానీ ఇది మళ్ళీ రాని అకేషన్ కాబట్టి ఇక్కడ వారి ఆప్యాయతని, వారి యొక్క టెన్షన్ని రెండింటిని మనం ఈక్వల్గా చూసుకున్నప్పుడు ఈరోజు ఈ 2 బాధ్యతల్ని, అటు వారి ప్రీతిక తాతలు వచ్చు వారి కుటుంబ సభ్యుల కోరికని, తల్లిదండ్రుల యొక్క కోరికని, అలాగే గురువు యొక్క బాధ్యతని రెండింటిని సక్రమంగా నిర్వర్తించింది ప్రీతిక. వారిద్దరిని అంటే కుటుంబ సభ్యుల్ని, గురువుని ఇద్దరిని తన 2 భుజాల మీద మోసి ఆశాంతం ఈరోజు ప్రదర్శనని తను అందరి మనసుల్ని దోచేసింది. తను చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు మాది సంస్కృత ఓరియంటెడ్ స్కూలు, మాకు కుమార సంభవం ఒకటి ఉండేది, మాకు లెసన్. దాంట్లో పార్వతీదేవి శివుడి కోసం తపస్సుకు వెళ్తానన్నప్పుడు పార్వతీదేవి తల్లి అంటుందన్నమాట. ఇందాకడ దాకా గుర్తొచ్చింది, ఇప్పుడు సడన్గా మర్చిపోయాను. తల్లి నీవెక్కడ, ఘోర వీర తపమెక్కడా అని అంటుంది. అంటే నువ్వెక్కడ, తపస్సు ఎక్కడా? ఎందుకంటే నువ్వు సుకుమారమైన కోమల శరీరంతో సుకుమారంగా పెరిగిన దానివి, నువ్వు వెళ్ళి ఆ పంచాగ్నుల మధ్యలో నుంచుని తపస్సు ఎలా చేయగలవు? అసలు ఒంటిపూట భోజనం చేయాలి, తపస్సు అంటే మాటలు కాదు, నీ కోమల శరీరం తట్టుకోగలదా అని దాంట్లో ఆ పాఠంలో ఉంటుంది. అంటే వర్ణిస్తారు పార్వతీదేవి ఎంత కోమలంగా ఉంటుంది అని. తను మొట్టమొదట స్టేజి మీదకి రాగానే నాకెందుకో నా చిన్నప్పుడు ఆ కుమార సంభవంలో ఆ కాళిదాసు రాసిన ఆ పార్వతి గురించి వర్ణించిన వర్ణన ఒక్కసారి నాకు గుర్తొచ్చింది. అంత సుకుమారంగా తను, ఇందాక వారు చెప్పినట్టుగా చాలా సుకుమారంగా ఉంది. సుకుమారంతోనే కాదు, తను మధ్యలో ఒక విధమైన ఎక్స్ప్రెషన్, ఒక చిన్న నవ్వు, అంటే అంటే మా డాన్స్ దీంట్లో చెప్పాలంటే ప్రతి ముక్తాయికి ఒక చిన్న నవ్వుతోంది. ఆ నవ్వుతో అందరి మనసులను దోచేస్తోంది. సో కాబట్టి తనకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ప్రీతికి.
నేను సభాముఖంగా చెబుతున్నాను. అలాగే మా బావ గురించి నేను చెప్పక్కర్లేదు, మృత్యుంజయ శర్మ గురించి అందరూ చెప్పారు. మురళీకృష్ణ గారు వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు తర్వాత మాట్లాడటానికి మనకేం మాటలుండవు, మొత్తం వారే చెప్పేశారు. కూచిపూడి హిస్టరీ చెప్పేశారు, మా పెద్దల గురించి చెప్పేశారు, నాట్యం చెప్పేశారు, రసాల గురించి చెప్పేశారు. ఇక మనం మాట్లాడటానికి ఏ సబ్జెక్టు లేదు. కాకపోతే ఇక్కడ మా బావ తను ఎంత కష్టపడ్డాడు ఈ స్థాయికి రావటానికి, తన చిన్నతనం నుంచి ఈ రోజు దాకా వారు చెప్పినట్టుగా వినయంతోనే, ప్రతిదీ వినయంతోనే, ప్రతి గురువు దగ్గర వినయంతో సేవించాడు. ముఖ్యంగా ఈరోజు తనని చూసినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో ఎవరన్నా ఇక్కడ ఉంటే మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి చెబుతారండి, స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు, ముగ్గురు గురువులు ఉంటారు. స్వగురువు మనకి మంత్ర ఉపదేశం చేసిన గురువు ఉంటాడు. ఆ గురువు గారి గురువు గారు, ఆ గురువు గారి గురువు గారు, 3 తరాల గురువులు ఉంటారు. ఇక్కడ ఈరోజు మా మృత్యుంజయ శర్మ గారు తన యొక్క 3 తరాల గురువుల్ని, స్వగురువుని, పరమగురువుని, పరమేష్ఠి గురువుని ఈ రోజున ఇక్కడ ఆయన ఈ ప్రదర్శనలో వారికి సంబంధించిన నృత్యాంశాలు ప్రదర్శించి తన గురి భక్తిని చాటుకున్నాడు. స్వగురువు వారికి వెంపటి రవిశంకర్ గారిని గురువుగా అనుకున్నారు. ఆయన వెంపటి రవిశంకర్ గారి నృత్య కల్పన చేసిన ఐటమ్స్ని ప్రదర్శించారు. అలాగే వెంపటి రవిశంకర్ గారి గురువు గారు వెంపటి చిన్నసత్యం గారు పద్మభూషణ్, వారి అంశాలను ప్రదర్శింపజేశారు. అలాగే వారి పైవారు వేదాంతం పార్వతీశం గారు, వారు రచించిన సిద్ధేంద్రుని శబ్దం చేశారు. కాకుండా తను సొంతంగా నృత్య కల్పన చేసిన ఫరజు తిల్లానా ఇంకొక అంశాన్ని ప్రదర్శింపజేశారు. అంటే ఆయన ఎంత అద్భుతంగా ఈ ఐటమ్స్ని కూర్పు చేసుకున్నారనేది మనం ఆ అంశాలను చూసినప్పుడే తెలిసింది. కాబట్టి మృత్యుంజయ శర్మ గారిని మనస్ఫూర్తిగా నేను వారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి, ప్రీతిక తల్లిదండ్రుల గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రీతిక బంధువులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సోదరా. ఇప్పుడు గురువుగారు కిరణ్ గారు వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రండి సార్. సభాయ నమః. ఎప్పుడు అక్షరాల వెనకాల కాగితాల కిందే ఉండడం అలవాటు, కానీ ప్రేక్షకుల ముందు ఇలా మాట్లాడడం నాకు అలవాటు లేదు. కాబట్టి తప్పులున్నా భరించండి. అంటే ఉత్తమ ప్రేక్షకులు మీరు. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం చూడాలంటే రసజ్ఞులైన ప్రేక్షకులు ఉండాలి. అలాంటి ప్రేక్షకులు మీరు. మీ పక్కనే దంపతులు వచ్చి ఉంటారు. ఎవరంటే శివపార్వతులు. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు శివపార్వతులు వచ్చి కూర్చుంటారట. తాండవం శివుడి అధీనంలో ఉంటుంది, లాస్యం పార్వతి అధీనంలో ఉంటుంది. తండువా అనే ప్రమదగానాల్లో ఒక ఆయనకి నృత్తము అనే ఒక కాన్సెప్ట్ని శివుడు ఇస్తాడు. అంటే డమరకంతో మోగించినప్పుడు మనకు భాష పుడుతుంది, సంస్కృతం పుడుతుంది. అలాగే నృత్తము అనేది ఒకటి ఇస్తాడు. అంటే దాంట్లో ఏమిటంటే ఓన్లీ కరన్యాసాలు, పదన్యాసాలు, లయ ఇవే ఉంటాయి. దీనికి భావాన్ని యాడ్ చేసి తండువా అనే ఆయన నృత్యాన్ని కనుక్కున్నాడు, నృత్యాన్ని తయారు చేశాడు ఈయన. సో ఈ నృత్యంలో అంటే ఈ తండువా ఆయన తయారు చేశాడు కాబట్టి తాండవం అంటారు. కానీ శివుడు చేసేటప్పుడు కొంచెం ఉగ్ర స్వరూపంగాను, కొంచెం చాలా స్ట్రాంగెస్ట్గా ఉండడం వల్ల సుకుమారత కొంచెం లోపించిందేమో అని చెప్పి పార్వతికి అనిపించి దాంట్లో లాస్యాన్ని కలిపింది. సో అప్పుడు పరిపూర్ణత పొందిందనమాట. దీన్ని నృత్యము అంటాం. నృత్యానికి భేదం అది. నాట్యము అంటే ఇంకొకటి ఉంది. ఈ పురాణ ఇతిహాసాలు లేదా పూర్వగాథల గురించి ఏదైనా ఒక ప్రక్రియ కానీ, ఒక విధానం, ఒక కథ కానీ తీసుకుని దాన్ని స్టేజ్ మీద ఒక సిస్టమేటిక్గా ఆర్డర్లో తయారు చేసే ప్రక్రియని నాట్యము అంటారు. నృత్యము నాట్యానికి చాలా లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. సో ఇది ముఖ్యంగా చెప్పాల్సింది. రెండో పాయింట్ ఏంటంటే 11వ శతాబ్దంలో 2 అద్భుతాలు జరిగినాయి తెలుగు నాళ్ళలో. ఒకటి నన్నయ్య, 2 యక్షగానం. ఈ యక్షగానం
కూచిపూడి, దీన్నే ఒకప్పుడు కుచేలపురం అనేవారు. అక్కడ యక్షగానం అలా అలా నడుచుకుంటూ అలా వెళ్ళి దినదినం ప్రవర్ధమానం జరిగి 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి అనే ఒక ఆయన ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టడం వల్ల ఈ కూచిపూడి నృత్యం స్టార్ట్ అయింది. సో దీన్ని మనం అందరం కూడా ఇది చేయడం మొదలుపెట్టాం. భరతనాట్యానికి కూచిపూడికి భేదం ఉంది. సో 2000 సంవత్సరాల క్రితం భరతనాట్యం వస్తే మనకి 11వ శతాబ్దం నుంచి యక్షగానం నుంచి ఇది ఉంది. మనకి 15వ శతాబ్దంలో పరిపూర్ణత పొందింది. సో ఇక ముఖ్యమైన పాయింట్, ఇంకొక పాయింట్ చెప్తే, ఈరోజు చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, అంబడిపూడి మురళీకృష్ణ గారి నోటి వెంట అచ్చ తెనుగు విన్నాను. నేను అచ్చ తెనుగు విన్నాను. చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇవి చాలా మిస్ అవుతున్నాం. 2 నట్టువాంగం అంటాం అనుకుంటాండి. ఇది కీర్తనలు. మనకి నవవిధ భక్తి రీతులు అని చెప్పేసి ఉంటాయి. 9 రకాల భక్తి రీతులు చెప్పారు. ఎవరు? నారద భక్తి సూత్రాలు చెప్పాడు అన్నమాట. ఈ 9 రకాల్లో 2వది కీర్తన అంటాం. శ్రవణం, కీర్తనం. అసలు ఎంత అద్భుతమైన కీర్తనం అండి. నాకు సాష్టాంగం పడాలనిపించింది. 8 అంగాలతో కలిపి సాష్టాంగం పడాలనిపించింది నాకు. అసలు ఆ వేణువు ఎవరు ఊదారో, ఆయన వాయించారో తెలియదు, కానీ ఆయన పేరు నాకు తెలియదు. మురళీ గారట ఆయన కూడాను. సో శ్రీకృష్ణుడు నాకు వినపడ్డాడండి. వేణువు ద్వారా శ్రీకృష్ణుడు వినపడ్డాడు. ఈరోజు మీ పక్కన ఎలా అయితే నటరాజు, పార్వతీదేవి ఎలా కూర్చున్నారో, ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా వచ్చేసారు. ఈ పాప విశేషణ ఏంటంటే, మీరు గమనించారో లేదో, మొత్తం ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి అమ్మాయికి. అంటే రసానుభూతి, రసానుభూతి. అంటే నవవిధ భక్తి రీతుల్లో తాదాత్మ్యత ఎలా ఉంటుందంటే, భగవంతుణ్ణి ఫ్రెండ్గా తీసుకోవడం, దీన్ని సఖ్యము అంటారు. అంటే ఇప్పుడు భామాకలాపం చేయలేదు, కానీ సత్యభామాకలాపం, ఉషా పరిణయం, ఇవన్నీ కూచిపూడిలో మంచి ప్రక్రియలు. సో ఈవిడ ఈ కూచిపూడి నృత్యాన్ని ఒక ఫ్రెండ్గా తీసుకుంది, భగవంతుణ్ణి ఒక ఫ్రెండ్గా తీసుకుంది, ప్రేమని, అనుభూతిని ఒక ఫ్రెండ్గా తీసుకుంది. అంటే మీకు మామూలు భాషలో చెప్తున్నాను, అంటే మురళీకృష్ణ గారి లాగా అంత అచ్చమైన తెలుగు మాట్లాడలేం కానీ నేను, కానీ ఈ అనుభూతి నేను గమనించినట్టున్నాను. అక్కడ ఏదో మువ్వ కానీ ఏదో రాలి పడిందా, లేకపోతే ఆమె కన్నీటి ముత్యం ఏమన్నా అక్కడ పడిందా అనిపించింది నాకు. కానీ చాలా అద్భుతంగా చేసిందండి. మనకి సాధారణంగా నాలుగు మీద 10,000 టేస్ట్ బడ్స్ ఉంటాయంటండి, మన నర్వ్స్తో కనెక్ట్ అయ్యేది. ఈరోజు మన కళ్ళకి, చెవులు కూడా టేస్ట్ బడ్స్ వచ్చినాయి. మీరు గమనించారా? కళ్ళకి, చెవులకు కూడా టేస్ట్ బడ్స్ వచ్చినాయి అండి. మనకి ఎంతవరకు కూచిపూడి తెలుసో తెలియదు, కానీ మనం ఆస్వాదించాం, ఆనందించాం, పరమాత్మను చూసామండి. కళ్ళ నీళ్ళు చాలామంది పెట్టారు. గురువు చాలా గొప్ప అండి. అలాంటి గురువుగారు దొరకడం ఈ అమ్మాయి అదృష్టం. ఇక ప్రీతికి గురించి చెప్పాలంటే, ఈ అక్కా చెల్లెళ్ళు అంటే నాకు ఇందాక మారుతి గారు చెప్పినట్టు సరస్వతులు ఇలా కనపడ్డారేమో, నాకు మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షులు కనపడ్డారండి. ఎందుకంటే ఆదిశంకర్లు సౌందర్యలో మాట చెప్తారు, పదన్యాస క్రీడ పరిచయం వారబ్ధు మన సహ స్కలంతస్తే కేలం భవన కలహంసాన జహతి అనే ఒక శ్లోకంలో అమ్మవారు ఒయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుందంటండి. ఆ నడక తమకు రాకపోవడం, అంటే హంస అంటేనే మనం అంటాం, హంస నడక ఎంత గొప్పదో మనకు తెలుసు. మనం ఎవరన్నా నడక గురించి చెప్పాలంటే అబ్బా హంసలా నడుస్తుందని చెప్తాం. అలాంటి హంసలు అంటండి అమ్మవారి నడక చూసి తడబడిపోయినాయి అంటండి. తడబడిపోతే ఏం చేయాలని అంటే, శంకరాచార్యులు ఒక చిన్న ఆలోచన చెప్తాడు, ఒక ఐడియా చెప్తాడు. ఏంటంటే, ఏం అక్కర్లేదు, నువ్వు డైరెక్ట్గా అమ్మవారిని ఫాలో అయిపో, అమ్మవారి పాదాలను పట్టుకుని ఫాలో అయిపో, ఆటోమేటిక్గా మీకు ఆ నడక వచ్చేస్తుంది అన్నారు. అలాగే ఇవాళ ఈ పాప అమ్మవారి నడకని ఫాలో అయిపోయింది. మీకు అర్థమవుతుందా అండి? అమ్మవారి నడకని ఫాలో అయిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ అంటే నాకు గొప్పగా దీంట్లో సంబంధించి పరిజ్ఞానం ఏమీ లేకపోయినా, ఈ అమ్మాయి చేసే నృత్యంలో, అంటే ఒక నాట్యం అనుకోండి, నృత్యం అనుకోండి, 2 ప్రక్రియలు దీంట్లో ఉన్నాయి. నవరసాలు పలికినాయి, నవవిధ భక్తి రీతులు కలిగినాయి, 9 రకాల భక్తి రీతులు, విధానాలు కనపడింది నాకు.
సఖ్యం కనపడింది, శ్రవణం కనపడింది, కీర్తనం వినపడింది నాకు. సో ఇన్ని రకాల తాదాత్మ్యత. శివుడు పార్వతులు ఇద్దరు కలిసి ఉంటారు, మీకు తెలుసు కదా. అంటే మమేకం అయిపోయి ఇద్దరూ కలిసి అర్ధనారీశ్వరులాగా ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఒకళ్ళది ఒకళ్ళు తీసేసుకోవడం కాదండి, తమది ఒకటి పార్టు సగపాటు వదిలేయడం. శివుడు తన అహంకారాన్ని సగం వదిలేస్తే, పార్వతి సగం వదిలేస్తే ఇద్దరూ కలిసి పరిపూర్ణమైన ఒక దీని కింద మమేకమైపోయి ఆది దంపతులు అయిపోయారు. అలాంటి ఆది దంపతుల యొక్క ప్రక్రియ విధానం, పరమాత్ముడికి మన జీవుడికి ఉండే అనుబంధం అలా మమేకమైపోవాలి అని చెప్పే రీతిలో చాలా అద్భుతంగా ప్రదర్శించింది. ఇంకొకటి ఏంటంటే ఈ అక్కా చెల్లెలు ఇద్దరు సరస్వతి అని ఇందాక మారుతి గారు చెప్పా కదా, ఇద్దరు అమ్మవార్లే. నేను ఆల్రెడీ సుబోధం గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. ఈ సుబోధం గ్రూప్లో నేను ఆల్రెడీ చెప్పాను, చిన్నమ్మాయి పుస్తకాలకు రాక్షసి, చదవడం మామూలుగా చదవదండి. 500 పేజీలు ఇస్తే 2-3 రోజుల్లో ఊదేస్తుంది, నమిలేస్తుంది, మింగేస్తుంది. ఇక పెద్దమ్మాయి తీసుకుంటే అసలు పాట పాడుతుందండి. మీరు ఇంకా ఆవిడ గానం వినలేదు. మీరు ఆవిడ గానం వింటే నేను చాలా ఆశ్చర్యపోయాను. కుకీ సుబ్రహ్మణ్య ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆ అమ్మాయిని పాడమంటే అక్కా చెల్లెలు ఇద్దరు పాడారండి, చాలా అద్భుతంగా పాడారు. సో గాన సరస్వతి. అలాగే ఈరోజు నాట్యం నాకేమీ పెద్దగా తెలియదు, దీంట్లో చతురస్రం ఏం తెలియదు, త్రిశతం ఏమీ తెలియదు నాకు. కానీ మీరు ఒక గమనించి, ఇందాకే ఆయన వెంకటాచార్యులు గారిని అడిగాను నేను. యాక్చువల్గా 2 ఉంటాయండి, ఎక్కువసేపు తీసుకొని 1 or 2 minutes తీసుకుంటాను. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. కుడివైపున పూర్ణబింబం అంటే సూర్యుడు ఉంటాడండి, చూడండి పైన కొప్పు పైన. ఎడమ వైపున చంద్రుడు ఉంటాడు. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. సో ఇడా పింగళ నాడులు అనమాట అండి. ఈ 2 నాడుల్ని సమన్వయం చేస్తూ నృత్యంలో అంటే నాట్యంలో సరైన విధానంలో సిస్టమేటిక్ ఆటలో చేస్తే వాళ్ళు పరమాత్మకి మోక్షం వేరేగా అక్కర్లేదండి. ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒక గానం అంటే సంగీతం, ఒక నృత్యం, ఇలాంటి వాటితో డైరెక్ట్ మనం భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. సో నటరాజుకు ఇంకొక విషయం గమనించారా, కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైన ఉంటుందండి. అంటే ఈయనకి సూర్యనాడి పనిచేస్తూ ఉంటుంది. అంటే తాండవం అంటే ఉగ్రస్వరూపం. అమ్మవారు చంద్రనాడి పనిచేస్తుంది, లాస్యం, సుకుమారత ఉంటుంది. ఇందాక విచిత్రం ఏంటంటే ఈమె నాట్యంలో తాండవం చేసింది, మీరు చూశారు కదా, తాండవం చేసింది. ఈ తాండవంలో సుకుమారత కనపడిందండి. చిత్రం ఒకే దాంట్లో నాకు పార్వతీదేవి కూడా కనపడిపోయింది. శివుడు పార్వతి ఇద్దరు ఒకేసారి కనపడ్డారు. గురువు గొప్పతనం అండి అది. ఆ పాప అద్భుతం. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఇంకా మీకు అంటే నేను ఏదైతే అనుభవించానో, అనుభూతి చెందానో మీకు నేను చెప్పగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ చాలా అద్భుతమైనగా ప్రదర్శించిన ఆ సుకుమారత నేను అది గమనించాను. రెండవది ఏంటంటే, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడ పదం తప్పలేదండి, ఎక్కడ భయపడలేదు. తరంగం అనే ఒక ప్రక్రియ ఇందాక చేశారు. ఆ ప్లేట్ మీద చేయడాన్ని తరంగం అంటారు. ఇదే భరతనాట్యంలో తిల్లానా అంటాం. సో ఈ తరంగం చేసేటప్పుడు అండి ఎంత లాఘవంగా ప్లేటుని పక్కకి తీసుకుని జరుపుకుంటూ ఆ ప్లేటుని ఏదో మన కాలి కింద ఒక పాత్రలా కాదు, ఎంతో భక్తి స్వరూపంగా తీసుకెళ్ళింది. సో ఇవన్నీ వినయంతో కూడిన లక్షణాలండి. ఈ అమ్మాయిలో, ఈ ఇద్దరు అక్క చెల్లెల్లో నేను గమనించింది ఏంటంటే వినయం, విద్య. విద్య అంటే చదువు ఒకటే, చదువుకి విద్యకి చాలా భేదం ఉంది. నేను చెప్పేది విద్య, సంగీతం, నాట్యం, ఇవన్నీ ఈ తక్కువ టైంలో 24 గంటల్లో ఎలా మేనేజ్ చేయగలుగుతుందో నాకు అయితే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఈ అమ్మాయి నోట్బుక్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి, ప్రింట్ కొట్టినట్టు ఉంటాయి అక్షరాలు. దస్తూరి అంటాం కదా, అసలు అక్షరాలు మీరు ఆవిడ నోట్స్ చూస్తే ఈ తాళపత్రాల మీద సరస్వతి ఇలాగే రాసి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా టైం పట్టేస్తుంది. సో కాబట్టి ఏంటంటే నేను ఇవ్వగలిగేది అద్భుతంగా నా అనుభూతిని ఆశీర్వచనంగా మరిచి ఆ మలిచిన ఆశీర్వచనాన్ని ఆమెకి ఇస్తున్నాను. సో దీర్ఘాయుష్తో ఆవిడ చిరకాలం ఉంటూ ఎంతో ఆరోగ్యాన్ని తీసుకుంటూ చక్కగా సరస్వతిగా, లక్ష్మిగా, అమ్మవారి
16 కళల్ని తీసుకుంటూ చాలా ముందుకు వెళ్ళాలని నేను ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు ముఖ్య అతిథిగా మనం వచ్చి ఉన్న పెద్దలు శ్రీ హర్షవర్ధన్ గారి మనసులో మాట. అందరికీ నమస్కారం. ఇవాళ వ్యాఖ్యాతగా మన అంబడిపూడి మురళీకృష్ణ గారిని పిలవడంతో 2 పనులు సాకారమైనవి. ఒకటి ఏంటంటే, వారు మాట్లాడిన తర్వాత ఇంకే విశేషాలు మిగలవు. అది ఒక రకంగా సుఖం. తర్వాత వచ్చే వక్తలకి అదే కష్టం. ఇవాళ మా పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు చేసిన సమగ్ర వ్యాఖ్యానం మీరందరూ చూసిన తర్వాత ఇంకా నాట్యాన్ని గురించి మనం అనుభవించామే కానీ దాని గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదని నాకు అనిపించింది. ఈ వ్యాఖ్యానం చేసిన వారిని గురించి కూడా 2 మాటలు మనం చెప్పుకోవాలి. వారు కళా రత్న వాచస్పతి అనే బిరుదులు ఉన్నాయి వారికి. ఇవి కాకుండా వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలు. ఆయన నటుడు, ప్రయోక్త, మీరేమన్నా చెప్పండి, అవన్నీ ఆయనకి చక్కగా అతుకుతాయి. ఇప్పటికి చాలా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇవి కాకుండా నంది అవార్డు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన మనకు కనపడలేదు, కానీ అన్ని టీవీల్లో వినపడ్డారు. వారే ఈ అజ్ఞాతవాసి. ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం స్టేజ్ మీద. వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత ఇవాళ కార్యక్రమంలో మామూలుగా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని అంటారు. మరి ఒకవేళ మా అచ్యుత్ అబద్ధాలు చెప్పుంటాడు, లేకపోతే 2 అమ్మాయిలు ఎలా పుడతారండి? కానీ ఇలాంటి బంగారు తల్లులు పుడతారంటే 100 అబద్ధాలైనా చెప్పొచ్చు అనేది నా లెక్క. ఇంకొకటి, ఆయన చెప్పిన ఇంతకుముందు అబద్ధాలు చెప్పారు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాదులో అయితే మనందరం నమ్ముతామని చెప్పి ఇవాళ జరిగింది ఆరంగేట్రం అని చెప్పారు. ఎవరు నమ్ముతారండి ఇవాళ జరిగింది ఆరంగేట్రం అంటే? ఇది 50దో 100దో అన్నీ అమెరికాలో చేయించేసి ఇక్కడ 50 51 చెప్పి మనం అంతా నమ్ముతాం కాబట్టి ఆరంగేట్రం అని మనం నమ్మించారు ఇవాళ. ఇది నేను అనుకునే మాట, మీరందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. తర్వాత వారి తాతలిద్దరూ ఎఫ్సిఐలో పనిచేశారు. ఈ ఎఫ్సిఐలు అంటే ఏముంది, అందరికీ భోజనాలు పెట్టడమే కదా. వాళ్ళ తాతలు అందరికీ భోజనాలు పెడితే వారి మనవరాలేమో మనందరికీ పరమాన్నం లాంటి ఆనందం కలిగించింది వాళ్ళ. అందుకని ప్రీతికి మనసారా అభినందిస్తున్నాను. నేను పోయిన నెలలో కూచిపూడి వెళ్ళాను, మన తంజావూరు వెళ్ళాను. తంజావూరులో కృష్ణదేవరాయలతో పాటు నాయకరాజులు అక్కడికి వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాల క్రిందట అక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళందరూ ఈ తెలుగుని కూచిపూడిని మర్చిపోలేక ఇక్కడి నుంచి ఒక 50 ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి వాళ్ళకు వచ్చిన భాషలో యక్షగానాలు ఈ నాటకాలు నేర్చుకుని 379 సంవత్సరాల నుంచి కోవిడ్ కాలంలో కూడా 3 సంవత్సరాలు కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని 1 సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా అక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. పోయిన నెలలో నేను వెళ్ళి ఆ ప్రదర్శన చూసి వచ్చాను. అంటే మన తంజావూరులో పడే తాపత్రయంలో 10వ వంతు కూడా మన ఆంధ్రదేశంలో పడడం లేదు. మనకి రాజులు ఉండంగా అయితే వీళ్ళందరినీ పోషించేవాళ్ళు. రాజులు పోయిన తర్వాత మనకి డెమోక్రసీ వచ్చింది, అధికారం మనకే ఇచ్చారు. అధికారం వచ్చిందని సంతోషపడేదానికంటే ఈ కళలను పోషించే బాధ్యత కూడా మన మీద ఉందనుకోవాలి. ఒట్టి అధికారంతో మనం ఆగిపోతే సరిపోదు. అటువంటి బాధ్యతను మనందరం కనుక తీసుకుంటే ఇక్కడ కూడా ఈ కళలన్నీ ఇంకా కొంతకాలం నిలబడతాయని అనుకుంటున్నాను. ఇంక చివరిగా సభాముఖంగా నాకు అచ్యుత్ అబ్బాయి వరస, మా అచ్యుత్ని ఒక వరం అడుగుదాం అనుకుంటున్నా. మీ అందరి ముందు అడిగితే కాదండి అని అడుగుతున్నా. నెక్స్ట్ హార్వర్డ్లో జరిగే ప్రీతిక డ్యాన్స్ ప్రోగ్రాంకి నన్ను తీసుకెళ్లాల్సిందే. ఖచ్చితంగా తీసుకెళ్తాడని నేను మీ అందరి తరపున నాకు హామీ ఇస్తే కానీ స్టేజ్ దిగను. ఇటువంటి మంచి చూడండి, ఇంకా ఎంతమంది ముందు మాట ఇచ్చాడు కాబట్టి వెనక్కిపోయే పని లేదు.
త్వరలో అంటే ఇంత టాలెంట్ ఉన్న తర్వాత హార్వర్డ్ వాళ్ళు చేసేదంతా టాలెంట్ కంటే మీకు ఇంకా ఇప్పటి వరకు వీళ్ళు ఎవరో చెప్పని విషయం ఏంటంటే ప్రీతిక వీటన్నిటితో పాటు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి రేపు ఆగస్టులో వెళ్తుంది. వాళ్ళందరూ ఇటువంటి కళలన్నింటినీ ప్రోత్సహిస్తారు కాబట్టి అటువంటి ఒక సమావేశానికి ఆ కార్యక్రమానికి మేమందరం కుటుంబ సమేతంగా వెళ్ళాలని ఆశిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన మిత్రులందరినీ, ముఖ్యంగా గురువులు ఇవాళ ఒక 2 గంటల పాటు చాలా ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. నేను ఏదో ఆరంగేట్రం అంటే ఎట్లా ఉంటుందో అని అనుకున్నాను, కానీ చాలా ప్రొఫెషనల్గా, చాలా రిథమిక్గా, లయబద్ధంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేశారు. అందరికీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, నాకు ఆప్త మిత్రులు ఒక మిత్రుని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పసుమర్తి కృష్ణమూర్తి గారని, వారు కూడా కూచిపూడి నుంచి మద్రాసు వెళ్ళి ఒక 100 సినిమాలకు డ్యాన్స్ డైరెక్టర్గా చేశారు. మీ అందరికీ తెలియాలంటే మల్లేశ్వర సినిమాకి దక్షయజ్ఞంలో ఎన్టీ రామారావుతో శివతాండవం చేయించింది కూడా పసుమర్తి కృష్ణమూర్తి గారే. వారు స్వయాన ఇప్పుడు గురువు గారికి చాలా ఆత్మీయులు. నాకు చిన్న అనుమతిస్తే మా మిత్రుడిని ఒక్కసారి వేదిక మీదకి పిలుస్తాను, మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు. మా ఉదయ్ భాస్కర్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రమ్మంటున్నాను. కృష్ణమూర్తి గారి అబ్బాయి. మీరు అన్నయ్యకి ఉదయ్ భాస్కర్ గారు నాకు చిరకాల మిత్రులు. ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసి పదవి విరమణ చేసి హైదరాబాద్లో ఉంటున్నారు. వారంతా చుట్టాలు కాబట్టి కొంచెం మనం అవన్నీ చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఏం లేదు, ఒక పెద్ద డ్యాన్స్ డైరెక్టర్ గారి అబ్బాయి మాటలు లేవని అనడమే పెద్ద సర్టిఫికెట్టు. కాబట్టి ప్రీతికకి మేము సెకండ్ వాల్యుయేషన్ కూడా చేయించి పరీక్ష పాస్ చేయించాం. ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ పేపర్లు 2 సార్లు దిద్దుతారు. ఒట్టి గురువు గారు కాకుండా బయట ఇంకొక పెద్ద ఎగ్జామినర్ని తీసుకొచ్చాం, ఆయన కూడా సర్టిఫై చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. జస్ట్ 2 minutes. షీ డిడ్ బ్రిలియంట్లీ. మాటలు లేవు చెప్పడానికి నాకు. ఎక్సలెంట్. ఫుట్ వర్క్, భావాలు, ఎక్స్ప్రెస్, ఎవ్రీథింగ్. నథింగ్. ఐ మీన్ రంగప్రవేశం కాదు యాక్చువల్గా, హర్షవర్ధన్ చెప్పినట్టుగా. షీ మస్ట్ హవ్ డన్ మెనీ ప్రోగ్రామ్స్. వెరీ అకాంప్లిష్డ్. మృత్యుంజయ్ గారు, రాఘవ్, వెంకటాచలపతి, దర్ ఆల్ వెరీ డోయన్స్, యంగ్ డోయన్స్ దే ఆర్. దే పిక్డ్ అప్ సో వెల్ ఇన్ డాన్స్. వెరీ ఎస్టాబ్లిష్డ్. గాడ్ బ్లెస్ ది చైల్డ్. థ్యాంక్ యూ సార్. సార్ కూర్చోండి ఒక్క నిమిషం. ఇప్పుడు గురు సత్కారం అందుకున్నటువంటి మాస్టర్ గారు మృత్యుంజయ్ గారి యొక్క స్పందన. మృత్యుంజయ్ గారు వారి యొక్క స్పందన విందాం. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి ప్రోగ్రాం ముగియబోతోంది. శ్రీ శివాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకి, నాకు నాట్య విద్య చెప్పినటువంటి మా గురువులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది. ఈరోజు రంగప్రవేశానికి నాకు వాద్య సహకారం అందించినటువంటి మా శాస్త్రజ్ఞయ్య గారి బృందం అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కోసం ఇంత టైంను వెచ్చించినటువంటి మా బావగారు వేదాంతం వెంకటాచలపతి గారికి కూడా నమస్కారాలు చెప్తున్నాను.
నాకు ఈ రంగప్రవేశం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా బావగారు, ముఖ్యంగా వేదాంతం రాఘు గారు, ఆయన చెప్పారు ఆ పిల్ల ఎంతో నేర్చుకుంటుంది, ఇక్కడ ఇండియాకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి మీద కొంచెం దృష్టి పెట్టి ఆ పిల్లకి నాట్యం నేర్పించి రంగప్రవేశం చేయించాలి అని చెప్పని వారు నాకు చెప్పిన తర్వాత ఆ అమ్మాయితో నేను మాట్లాడి కనీసం సంవత్సరం పాటు బాగా ప్రతిరోజు ఆ అమ్మాయికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైనా తప్పులుంటే నావిగా భావించి ఆ అమ్మాయిని ఇంకా ఆశీర్వదించి ప్రీతికాకి ఒకటే చెప్తున్నాను, ఈ రంగప్రవేశంతోనే నాట్యం ఆగిపోకూడదు, ఇలాగే ఈ నాట్యాన్ని కంటిన్యూ చేస్తూ దేశ విదేశాల్లో కూచిపూడి యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే నా కోసం ఇక్కడికి చేసినటువంటి మా నాట్య కళాకారులందరూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కళాభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చెప్తూ తదుపరి కార్యక్రమం మురళీకృష్ణ గారు కనుక. ఇప్పుడు సంస్థ పక్షాన సోదరుడు పశుమర్తి మృత్యుంజయ గురువు గారు తమ శిష్యురాల్ని అభినందిస్తూ, వారి సంస్థ పక్షాన ఈ గ్రాడ్యుయేషన్ లాంటిదే కాబట్టి విజయవంతంగా పూర్తి చేసిన సంకేతంగా ఒక సర్టిఫికెట్ని బహుకరిస్తారు. శాలువ గప్పి తమ శిష్యురాల్ని సత్కరిస్తారు. నిండుగా కప్పు, నిండుగా కప్పు, నిండుగా తీయండి. గట్టిగా మనం ఊరుకోం కదా, ఊరుకోకూడదు, మంచిగా అభినందించాలి. సర్టిఫికేట్ ఉండండి, వెంకటాచలపతి గారు ఉండండి, ఆయన అభిష్టాన్ని కాదనకుండా. మా రాఘవ గారు కూడా ఇక్కడ ఉన్న అనుభూతి అన్నమాట. ఇప్పుడు మాకు రాఘవ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఓట్ ఆఫ్ థ్యాంక్స్లోకి వెళ్ళబోతున్నాం. బిఫోర్ దాట్ ఇవాళ మన మధ్య ఉన్నటువంటి కూర్చున్నాను ఒక 1 minute. హర్షవర్ధన్ గారికి అలాగే మా వెంకటాచలపతి గారిని గురువు గారిని సత్కరిస్తారు. రండి. ప్రహ్లాదరాజు గారు అభిమానంగా పాప మీద అభిమానంతో శాల్వా కప్పడానికి వచ్చారు. అమ్మ ముందుకు రారా నాన్న. మీరు కోడి రామకృష్ణ గారి దగ్గర ఉండేవారు, అభిమానంతో వచ్చారు. మంచి ప్రదర్శన బాగుందని శాలువతో సత్కరిస్తున్నారు పాపని. పేరు ప్రహ్లాదరాజు గారు. సంతోషం సార్, నమస్కారం, ధన్యవాదాలు. నెక్స్ట్ రండి సార్, మీరు రండి, రండి. హర్షవర్ధన్ సార్కి మీరే కప్పాలి, మీరే కప్పాలి. హర్షవర్ధన్ సార్కి కృతజ్ఞతాపూర్వకంగా అచ్యుతి గారు శాలువతో సత్కరిస్తున్నారు, జ్ఞాపికనిస్తారు. జ్ఞాపికను తర్వాత మా వెంకటాచలపతి గారు. నెక్స్ట్ మా వెంకటాచలపతి గారు, సుప్రసిద్ధ నాట్య విద్వాంసులు. నువ్వు కూడా ఉండు నాన్న, అమ్మగారు. గురుగారు మీరు కూడా ఉండండి. వాళ్ళ ఆల్బంలో ఇది ఒక మంచి చిత్రం కావాలి కదా. యా, థ్యాంక్స్. ఇప్పుడు మా వెంకటాచలపతి గారిని అచ్యుత్ గారు సత్కరిస్తారు. వెంటనే క్విక్గా రావాలి. రండి సార్, వచ్చేయండి. ఎస్టేట్ కాదండి, చాలా చాలా గొప్ప నాట్య విద్వాంసులు సోదరులు వెంకటాచలపతి గారు. కెనడాలో వారి యొక్క విద్యా సంస్థలు అక్కడ ప్రారంభించి అక్కడ కూడా మన కూచిపూడి నాట్యకేతనాన్ని ఎగురవేస్తూ ఉన్నారు సోదరులు వెంకటాచలపతి గారు. చాలా మందికి నాట్య కుటుంబంలో ప్రతి ఒక్కరికి అత్యంత ఆత్మీయ నేస్తం సోదరుడు వెంకటాచలపతి. అలాగే గురువు గారు కిరణ్ గారికి చిరు సత్కారం. కిరణ్ గారు మధ్యలోకి రండి సార్. గురువు గారు మరండి. మా అచ్యుత్ గారు వారిని శాలువతో సత్కరించి జ్ఞాపికనందన చేస్తారు.
అండ్ సంబడి వాంట్స్ టు ఫెలిసిటేట్ ది బేబీ. ఎవరో అడిగారు ఇందాక, ఎవరు ఉంటే రండి ఇప్పుడు. ఓకే, రమ్మనండి త్వరగా. హర్షవర్ధన్ సార్ మీరు కూడా ముందుకుండండి. వెల్, ఇక ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. పాప మాట్లాడుతుంది వాళ్ళ పేరెంట్స్ తోడుగా. చల్లా నారాయణరావు గారు కళాభిమాని, పాప పట్ల అభిమానంతో సత్కరించేందుకు ముందుకు వస్తున్నారు. నారాయణరావు గారు రండి, మధ్యలోకి వెళ్ళినాను. క్విక్గా క్విక్గా తెలిసిన వారు. సంతోషం, రండి. చల్లా నారాయణరావు గారు అభిమానంతో క్విక్గా జరగాలి సార్. 9:40 టైము. అందరూ వాచీల కేసి చూస్తున్నారు. వాకిలికేసి వాచీలకేసి. ఎవరు రావాలి రండి. అచ్యుత్ గారు అండ్ మా దీపిక. ఎస్, ఇక ఇప్పుడు ప్రీతిక మాట్లాడుతుంది. అదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దాంతో సభ ముగుస్తుంది. ప్రీతిక రానా. అవిన్ని ఆగనివ్వండి సార్, ఉండండి సార్ మీరు. యా, అభిమానంతో వచ్చారు, చాలా సంతోషం. ఇది కొంచెంసేపు ఆగితే బాగుంటుంది ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఎలా ఉంటుందంటే బలానా వాళ్ళు వచ్చి ఏదో చదివించారు, వారికి వారి కుటుంబ సభ్యులకి బలానా ఏదో దీవెళ్ళని చెప్పి మొదలు చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా కాదు, ముందు ఇది కానివ్వండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. Andarki Namaskaram. Firstly, I want to thank everyone for being here today. It means so much to me that you all took time to come and watch my performance. I hope everyone had a great time. Today would not have been possible without all the people who helped me reach this stage. A huge thank you to my guru, Mrityunjay Garu, for guiding me through these Rangapravesam practices and helping me in every way possible. He had to travel almost 2 hours each way to come to my house and teach me, even in Hyderabad's scorching heat and the terrible AMB traffic in front of my house. I can't remember a class that went by without us laughing together. He made this journey so much easier and so fun. I also want to thank Raghav Uncle, my first guru who guided me for 7 years in America and kept me motivated all along. There were times where I almost stopped dancing, but he told me to keep going and I couldn't be more grateful. I also want to thank my parents for being so supportive through this long journey. Whether it was driving me to classes and staying there for half the day every Saturday in America, or sacrificing plans so that I could practice for my Rangapravesam now, they've always been my biggest cheerleaders. Now the orchestra team, Sastri Garu, Rajagopalacharya Garu, Dinakar Garu, Murli Garu, Sai Prasad Garu, and Jay Kumaracharya Garu. I wouldn't have been able to dance today without your beautiful music and all the rehearsals where you stayed so late into the night. Next, Murli Krishna Garu for emceeing and keeping everyone entertained between the dances. Basavaraj Garu for the beautiful lighting, Koka Vijayalakshmi Garu for the wonderful costumes, and Ravi Studios for the photography. Thank you all so much. I also want to thank Sudarshan Garu for the beautiful makeup today and for fixing me up before every shot during the photo shoot and before every dance now. And a special thank you to all the guests of honors, Vedantam Venkata Chalpati Garu, Director Maruti Garu, Music Director Gaurahari Garu, and Vangala Harshavardhan Garu for being here today and giving me your blessings. Lastly, I want to thank all my friends and family for always being there through this journey. I'm so grateful to all of you. Whether you came from just 10 minutes away or all the way from America, thank you for understanding how important this day was and being here. To all my friends, thank you for adjusting our plans over the past few months to match my dance class schedule. For those of you who helped out backstage, thank you for staying so proactive through all the chaos and helping me get ready before each dance. It was like a factory back there with 5 people helping me before every dance. And for all of you who gave speeches, even though I couldn't hear them, I'm sure whatever you said was incredibly sweet. So thank you. I'll make sure to go listen to them as soon as I get home. I'll be honest, up till today I was waiting for this to be over because I was so worried. But I'll admit that it's a pretty bittersweet moment right now because regardless of how it went, I had so much fun on the stage today. The 11 years that I've learned so far have been nothing but magical, and I'm so excited to continue dancing throughout my life.
Along with learning myself with Vaitalika Foundation, I hope to continue giving hundreds of others the same opportunity to learn. And one day, I hope that these children can also perform just as I've been given the opportunity to do so. I know that Vaitalika has already been mentioned in some of the speeches, so all I want to say now is please donate or support the organization in any way you can so that we can provide more orphanages with Kuchipudi classes. I think we have a booth set up outside still, so please stop by on your way out and help in any way possible. Once again, thank you so much to everyone for being here. Once again, thank you so much to everyone for being here and to everyone who's helped make today's event and the whole journey possible. Also, I want to thank Kiran Uncle for the amazing speech that he gave. And everyone, please have dinner before you leave. Thank you. So Preetika, అందరి ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ 7 years ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 10 AM to 3 PM ఆల్మోస్ట్ హాఫ్ ఏ డే మనం 30 miles డ్రైవ్ చేసి వచ్చి నువ్వు డ్యాన్స్లు వేసుకున్నావు కదా, ఇస్ ఇట్ వర్త్ ఇట్? కష్టానికి ఫలితం లభిస్తుందా? సో వెదర్ యూ మేక్ ఇట్ టు ద స్టాన్ఫోర్డ్, వెదర్ ఆల్ దీస్ థింగ్స్, no pain, no gain. But on top of all the pain and the gain you got, there is also God's grace. So the success comes in two ways. One is hard work and there is luck. Luck is not in your hand, hard work is in your hand. I think you've been doing so good job. Keep up the good work. So I think Preetika అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో కవర్ చేసింది. మరొక్కసారి దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్లో రకరకాల దూరాల ప్రాంతాల నుంచి, సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చి ఇంత లేటుగా ఉండి వచ్చి వెళ్ళినందుకు ప్లీజ్ దయచేసి డిన్నర్ కూడా తీసుకెళ్ళండి. ముఖ్యంగా మా అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చి కూడా వెళ్ళండి. అండ్ అలాగే మాకు ఇంత చక్కటి అవకాశం రవీంద్ర భారతికి మా ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం ఇచ్చి ఈయన హరికృష్ణ గారు, డైరెక్టర్ ఫర్ కల్చర్, వారి టీం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనమంతా మరో చక్కటి కార్యక్రమంలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.